హరే కృష్ణ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు ఇలా అనిపించిందా? ఎవరో రీసెంట్గానే చనిపోయిన వారు మన పక్కనే ఉన్నట్టు, చల్లని గాలి వీచినప్పుడు, ఒక మూల ఏదైనా నీడ కదిలినప్పుడు మన మనసు అప్రయత్నంగా భయపడుతుంది. ఇది మా అమ్మే కావచ్చు, చనిపోయిన నా స్నేహితుడే కావచ్చు, లేదా నాకిష్టమైన వారే ఇంకెవరైనా కావచ్చు. అసలు ఈ ప్రశ్నకు జవాబేంటో తెలుసా? మన పెద్దలు చెప్పేది నిజమేనా? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? ఆధ్యాత్మికంగా అసలు ఏం చెప్తుంది? చనిపోయిన వారు అసలు మన దగ్గరికి వస్తారా? ఈ వీడియో చూస్తే ఎప్పటికీ తెలుసుకోలేని విషయాలు ఇప్పుడే తెలుస్తాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన జీవితంలో అత్యంత నిత్యమైన విషయం అదేంటంటే ఒకే ఒకటి, మరణం. ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ మరణించిన తర్వాత ఏమవుతుంది? ఆ మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ ఆత్మకు చనిపోయాక మన మీద నిజంగానే ప్రేమ ఉంటుందా? అది మనల్ని వెతుక్కుంటూ వస్తుందా? ఈ ప్రశ్నలు సహజంగానే మనందరికీ వస్తాయి. ముఖ్యంగా మనం ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు, లేదా ఇష్టమైన వారిని పోగొట్టుకున్నప్పుడు. ఒక తండ్రి పోయిన రాత్రి, ఒక తల్లి లేని ఒక వేకోజామున, ఒక స్నేహితుడు వెళ్ళిపోయినటువంటి మరుక్షణం, ఆ నొప్పిలో మనం ఖచ్చితంగా అడుగుతాం, అసలు నువ్వెక్కడున్నావు? నా కోసం మళ్ళీ ఒక్కసారి వెనక్కిరా అని. మరి నిజంగానే ఆత్మలు చనిపోయాక తిరిగి వస్తాయా? హిందూ ధర్మం ఏం చెప్తుంది? మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరంగా చెప్పారు. ఆత్మ నిత్యం, అవినాశం. అది శరీరాన్ని విడి మరో శరీరాన్ని ధరిస్తుంది. పాత బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్టు. అలాగే అంటే ఆత్మకు మరణం లేదు. దాని యొక్క శరీరం మాత్రమే నశిస్తుంది. ఆత్మ స్థిరంగా ఉంటుంది. మరి గరుడ పురాణం చెప్పిందేంటి? మరణించిన వారి ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళదు. మొదటి 13 రోజులు ఈ లోకంలోనే ఉంటుంది. తన మనుషులు, తన జీవితం అన్ని కళ్ళారా చూస్తూ ఉంటుంది. అందుకే మన పెద్దలు మొదటి 13 రోజులు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు, నీళ్లు పెడతారు, ఆహారం పెడతారు. అంటే వెళ్ళిన ఆత్మ వెనక్కి తిరిగి వస్తుందని. అంటే నిజంగానే ఆత్మ ఇంటికి వస్తుందా? ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఇది హైదరాబాద్లో ఒక కుటుంబం నిజంగానే ఫేస్ చేసింది. ఆ ఇంటి పెద్ద ఆయన 2014లో చనిపోయాడు. పోయిన 3 రోజులకు అంతా బాగానే ఉంది. అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్నప్పుడు కానీ హఠాత్తుగా ఇంట్లోని చిన్న పిల్లలేసి నవ్వడం మొదలుపెట్టింది. ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటమ్మా అని. ఆ పిల్ల అంది, తాతయ్య వచ్చాడమ్మా, నాతో తాతయ్య ఆడుతున్నాడు అంది. అంతే, అందరూ షాక్ గురయ్యారు. పిల్లలు అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి ఆత్మలు కనిపిస్తాయని మన పెద్దలు ఇంతకుముందే చెప్పారు. చిన్నపిల్లలు, జంతువులు వీటన్నిటికీ ఆత్మలు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. మీ ఇంట్లోని కుక్క లేదా పిల్లి అకారణంగా గాల్లోకి చూసి, ఖాళీ మూలను చూసి నవ్వడం, మాట్లాడడం, అరవడం చేస్తే మీరు అర్థం చేసుకోండి, నిజంగానే వారు వచ్చారని. మరి దీనికి శాస్త్రం ఏమంటుంది? ఇప్పుడు మీలో చాలా మంది ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే కదా అని. అయితే శాస్త్రం ఏమంటుంది? ఈ విషయం చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకుందాం. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఎనర్జీ ఎప్పుడు నాశనం కాదు, కేవలం రూపం మారుతుంది. మన ఆత్మ కూడా అలాగే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ శరీరాన్ని వదిలిపెట్టినా అది పూర్తిగా నాశనం కాదు. ఒక రూపం నుండి ఖచ్చితంగా ఇంకొక రూపానికి మారుతూ ఉంటుంది. ఇది మీకు అర్థం కావడానికి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. డాక్టర్ రేమాన్ మోడీ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ 1976లో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే ఒక బుక్ని రాశాడు. 150 మంది క్లినికల్ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభవించిన వాళ్ళని ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేశాడు. వారంతా చెప్పింది ఒకటే, వారు తమ శరీరం బయట నిలబడి తమ శరీరాన్ని చూశారు, వెలుతురు వైపుగా వెళ్ళారు, మరణించిన వారితో కూడా మాట్లాడారు. ఇది నిజం. ఇలా ఒకరు ఇద్దరు కాదు, దాదాపుగా కొన్ని లక్షల మంది అనుభవించారు. ఈ లోకంలో
నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పారు. అంటే ఒక మనిషి చావు దగ్గరికి వెళ్ళి తన ఆత్మతో శరీరాన్ని చూడడం. ఇలా చాలా మంది చూశారని ఒక సైంటిస్టే స్వయంగా బుక్ లో చెప్పారు. ఆత్మ వచ్చింది బాగానే ఉంది. మరి దానివల్ల వచ్చే సంకేతాలు ఏంటి? మీలో చాలా మంది ఈ అనుభవాలు పొందే ఉంటారు. కానీ చాలా మంది దీన్ని నోటీస్ చేసి ఉండరు. అసలు ఆత్మ ఎలా సంకేతాల్ని పంపుతుంది? నెంబర్ 1, కలలో కనిపించడం. మరణించిన వారు కలలోకి వచ్చి మాట్లాడడం చాలా క్లియర్గా, చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే ఇది నిజంగానే ఆత్మ పంపినటువంటి ఒక మెసేజ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. మన బ్రెయిన్ వేవ్ అనేది స్లీప్లో ఉన్నప్పుడు ఆత్మలతో కమ్యూనికేట్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఇది మనం చెప్తున్నది కాదు, చాలా మంది ఇప్పటికే రీసెర్చ్ చేసి చెప్పారు. ఇక రెండో విషయం, వాసన. స్మెల్ అనేది చాలా ముఖ్యమైనది. అకస్మాత్తుగా మీ నాన్నగారు వాడినటువంటి ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ రావడం, అంటే చనిపోయిన తర్వాత అమ్మ చేసే వంట వాసన వస్తుంది. ఆవిడ చనిపోయిన తర్వాత నీ పక్కన ఎవ్వరూ లేకపోయినా సరే మీకు ఆ వాసన వస్తుంది. ఇది ఆత్మ మీకు పంపే మెసేజ్. అంటే నేను ఇక్కడే ఉన్నాను, ఈ పక్కనే ఉన్నాను అని. ఇక మూడవది, లైట్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో ఆత్మలు ఇంటరాక్ట్ చేస్తాయి. ఇది పారానార్మల్ రీసెర్చ్లో కూడా చాలా మంది చెప్పారు. ఇంట్లో లైట్లు అకస్మాత్తుగా ఆరడం, వెలగడం, టీవీ సడన్గా ఆన్ ఆఫ్ అవ్వడం, దీన్ని మీరు ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఒకవేళ ఒంటరిగా ఉంటే బయటకు వచ్చేయండి. ఇక నాలుగవది, అద్దంలో నీడలు. మన పెద్దలు అద్దాన్ని ఒక్కోసారి పూర్తిగా కప్పేస్తారు. ఎందుకంటే ఆత్మలు అద్దాల ద్వారా కనిపిస్తాయని వాళ్ళు బలంగా నమ్ముతారు. చెడు శక్తి ఉంటే వాళ్ళు నిజంగా వాటిని క్లోజ్ చేస్తారు. ముఖ్యంగా అద్దం గురించి చెప్పాలంటే ఒక లోకానికి మరియు వేరొక లోకానికి ఒక పోర్టల్లా పనిచేస్తుందని పారానార్మల్ రీసెర్చ్లో కూడా చాలా వరకు తేలినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మలు అసలు ఎందుకు వస్తాయి? మరణించిన వారి యొక్క ఆత్మ ఇంటికి వచ్చే కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది ప్రేమ. తమ యొక్క పిల్లలు, తమ జీవిత భాగస్వామిని, తమ తల్లిదండ్రుల్ని చూడాలని వస్తారు. ఇక రెండవది, అపూర్వమైనటువంటి కార్యాలు. జీవితంలో ఏదైనా పూర్తి చేయాలనేటువంటి బాధ ఉంటే ఆత్మ అక్కడే ఆగిపోతుంది. ఇక మూడవది చాలా పెద్దది. ఇదేంటంటే హెచ్చరించడానికి. కుటుంబంలో ఏదైనా ప్రమాదం రాబోతుందని తెలిస్తే వాళ్ళు హెచ్చరించడానికి ఖచ్చితంగా వస్తారు. ఇది చేయొద్దు అని చెప్పడానికి, మీకు వార్న్ చేయడానికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆత్మ కనిపిస్తుంది, ఓకే, మరి మనం ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. మరణించిన వారి ఆత్మ శాంతిగా వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకుందాం. మొదట బాధపడడం ఆపాలి. అవును, ఇది నిజంగానే చాలా కష్టం. మనం ఏడుస్తూనే ఉంటే ఆ ఆత్మకు కూడా ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. మన ఆనందమే వారికి మనశ్శాంతి, మన యొక్క చిరునవ్వే వారికి ప్రశాంతత. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక రెండవది, వారి పేరిట వీలైనంత వరకు మంచి పనులు చేయడం, దాన ధర్మాలు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, చదువుకోలేని వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఆత్మకు పుణ్యాన్ని ఇస్తాయి. మరణానంతరం వాటి ప్రయాణానికి ఇవి చాలా సులువైనటువంటి మార్గాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే చాలా సాఫ్ట్గా వాళ్ళ జర్నీ ఉంటుంది. ఇక మూడవది, ప్రతిరోజు కూడా వారిని గుర్తు చేసుకోవడం మనసులో, మరియు ఫోటో ముందు దీపం పెట్టడం. ఒక్క నిమిషం మనసులో వారి గురించి ఆలోచించండి. వారికి మీ ప్రేమ తెలుసు, కానీ మీకు తెలుసా, ఆ ప్రేమ ఎనర్జీగా వాళ్ళకి చేరుతుంది. మీరు మా పూర్వీకులు, మీరు మమ్మల్ని కాపాడాలి, ఎలా ఆలోచించండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో ఆ ఎనర్జీ కూడా వాటికి తోడవుతుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి చాలా సులభతరంగా మారుతుంది. మరణం అనేది ఎండింగ్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. మన ప్రేమ, మన మెమరీస్, మన కనెక్షన్ ఇవి ఎప్పటికీ అంతం కాదు. మీ అమ్మగారు చనిపోయి ఉండొచ్చు, మీ నాన్నగారు పోయి ఉండొచ్చు, కానీ ఆమె స్థానం ఎప్పటికీ మీ గుండెల్లో ఉంటుంది. మీకు నేర్పించినటువంటి వాల్యూస్ మీలోనే ఉన్నాయి కదా. మీ స్నేహితుడు చనిపోయి ఉండవచ్చు, కానీ మీకు ఇచ్చినటువంటి మెమరీస్ అవి మీతోనే ఉంటాయి కదా. వీలైతే ఒక పని చేయండి. ఈ రాత్రి మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. మీరు ప్రేమించిన వారిని
మీ మనసులో ఒక్కసారి చాలా ఇష్టంగా తలుచుకోండి. వారితో చెప్పండి, మీరెక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి, మేము ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటామని. ఇది నిజం, నమ్మండి. ఖచ్చితంగా వాళ్ళు ఏ లోకంలో ఉన్న వారికైతే ఇవి ఖచ్చితంగా వినిపిస్తాయి. ఇది మరణానంతరం ఆత్మ ఇంటికి వస్తుందా అంటే నిజంగానే వస్తుంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. నమ్మడం, నమ్మకపోవడం మీ యొక్క అభిప్రాయం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే కింద కామెంట్ చేయండి.